India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలంలో మనం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అంటే ముక్కోటికి కావాల్సినటువంటి ఏర్పాట్లను మనం గత 4 రోజుల నుంచి కూడా చేసుకుంటున్నాము. మనకు ముఖ్యమైనటువంటి డేస్ ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా 22 డిసెంబర్ రోజున మనకు సాయంత్రం 6 గంటలకు ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది. ఇక్కడ గోదావరిలో గోదావరి ఘాట్లో మనం 3 సార్లు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కలెక్టర్ గారితో సహా ఇక్కడ చాలాసార్లు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంటే రెవెన్యూ, పోలీసు, ఇరిగేషను, ఎండోమెంటు, మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఏ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే ఉద్దేశంతో ఈరోజు కూడా ప్రత్యేకమైనటువంటి ట్రయల్ రన్ మనం సార్తో కలిసి ట్రయల్ రన్ చేయడం జరిగింది. ఇక్కడ 5 రౌండ్లు ఉంటాయి. తర్వాత మనం సాయంత్రమే స్వామివారు బయటకు వచ్చి ఆ తర్వాత ఇక్కడికి చేరుకునే టైం 4:45, ఆ టైంకు 5 లోపల ఇక్కడికి వస్తారు. 6 o'clock దాకా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి విఐపీస్కి వాళ్ళందరికీ కూడా దర్శనం ఇస్తారు. దర్శనం ఇచ్చిన తర్వాత 6 o'clock నుంచి ఒక 45 minutes అనుకుంటాను, లేదా ఇట్ టేక్స్ ½ an hour to 45 minutes 5 రౌండ్లు మనం తిరగడం జరుగుతుంది. ఇక్కడ మన ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు భావిస్తున్నారు. స్విమ్మర్స్ అయితేనేమి, మిగతా సేఫ్టీ మెజర్స్ అయితేనేమి అన్నీ తీసుకుంటున్నారు. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి ప్లేస్లో మనకు అందరికీ తెలుసు కొంచెం దూరంలో మనకు 400 మీటర్లు ఆ పైన ఇంకా డిస్టెన్స్లో ఈ ప్రత్యేకమైనటువంటి బాణాసంచా కూడా కాల్చడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి గురించి కూడా మనం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు గావించుకున్నాము. మనము ముక్కోటిని దాదాపుగా 25 రోజులు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గత 1 నెల రోజుల నుంచి కూడా వచ్చే భక్తులందరూ కూడా మీ ఛానల్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. చాలామంది పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావాలని, ఇక్కడికి రావాలని, స్వామివారిని దర్శించుకోవాలని, ఇప్పటికే దశావతారాల్లో స్వామివారు కనిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి భక్తులందరూ దర్శించుకోవాలని వారికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, అలాగే ముక్కోటి ద్వార దర్శనం అంటే నెక్స్ట్ రోజు 23 డిసెంబర్న జరుగుతుంది. ఆ రోజు కూడా 7 సెక్టార్లను మనం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం కూడా చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లో అన్ని ఫైర్ ఎస్టింగ్విషర్స్ అయితేనేమి, మిగతా వాటర్ కానీ అన్ని విధాలుగా అన్ని భక్తులకు వచ్చేందుకు అందిస్తున్నాము. అలాగే దేవస్థానం తరఫు నుంచి కూడా దాదాపుగా 2 లక్షల లడ్డు మనం వారికి అందుబాటులో ఉంచుతున్నాము. ప్రత్యేకమైనటువంటి మనం సెంటర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఈసారి ఇంకా కొంచెం సెంటర్స్ని ఇంప్రూవ్ చేసి వైకుంఠ ద్వారానికి దగ్గరలో మనం పెట్టుకోవడం జరిగింది. చివరి మినిట్లో టికెట్లు దొరికిన వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్, లాస్ట్లో మిగిలిపోయిన టికెట్స్ని కూడా మనం వారికి దగ్గరలో అందుబాటులో ఉంచుతున్నాము. వారు వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకొని వైకుంఠ ద్వారం ద్వారా ప్రత్యేకమైనటువంటి దర్శనాలు చేసుకుని వారి ప్రాంతాలకు వెళ్తారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇది 22nd ఈవినింగ్ రోజు సాయంత్రం 4 to 8 నుంచి టిప్పోత్సవం ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ఉత్తర ద్వారదర్శనం ఉంది. ఆ కోసం ఇది హన్స్ వాహనం నిత్యం కోసం ఇది వేరే డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్ వచ్చారు. అండ్ వి టుక్ అ రౌండ్ ఆఫ్ దిస్ హన్స్ వాహనం. ఎంత టైం పడుతుంది ఒక రౌండ్కి, 5 రౌండ్కి ఎంత టైం పడుతుంది, దెన్ అన్ని సెక్యూరిటీ ల్యాబ్స్, అది సేఫ్టీ ల్యాబ్స్, సో అది కూడా అందరు చూశారు, అన్నీ చూశారు. And it is ready and only decoration required. All other arrangements are being done. By 21st everything will be in place, and from police side we are also ready. Parking spaces have been identified, traffic routes, VIP parking places, only parking places already identified. And బయట నుంచి ఫోర్స్ కూడా వస్తున్నారు. 21st 22nd మార్నింగ్ రిపోర్ట్ చేస్తున్నారు. సో మనం సైడ్ నుంచి మొత్తం ప్రిపేర్ ఉంది. అండ్ ఆల్ బందోబస్తు ఆన్ ఫైనల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.